వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6వ తేదీన అవుకులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, బనగానపల్లి ఎమ్మెల్యే. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. స్పష్టం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తొలగించాలని అధికారులను ఆదేశించిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలానికి సాగునీటికై బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ఎమ్మెల్సీ చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు అవుకు గ్రామానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, బనగానపల్లి శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ కె పకీరప్ప, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలో జరుగుతున్న హెలీప్యాడ్ పనులను పరిశీలించారు. హెలీప్యాడ్ పనుల నుంచి దివంగత ఎమ్మెల్సీ చెల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లే రహదారిని పరిశీలించారు. తదనంతరం దివంగత ఎమ్మెల్సీ చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఫామ్ హౌస్ లోని దివంగత ఎమ్మెల్సీ చెల్లా రామకృష్ణారెడ్డి సమాధిని సందర్శించారు. ఎస్ఆర్ఎస్పీ నుండి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు గోదావరి నీళ్లను లిఫ్ట్ల ద్వారా తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్యాకేజీ పనులను ప్రారంభించారు. పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు అందాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎస్ఆర్ఎస్సీ పునరుజ్జీవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కాళేశ్వరం నీళ్లతో ఎస్ఆర్ఎస్పీని నింపడం ఖాయమన్నారు. ప్యాకేజీ పనులు పూర్తయితే ఆర్మూర్ నియోజకవర్గంలో 7,000, బాల్కొండ నియోజకవర్గంలో 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. సపోజ్ ఆ స్ట్రక్చర్స్ తీయకపోతే ఉన్న కెనాల్ని ఎటప్ చేసుకున్న లేకపోతే డిజైన్ చేసుకొని గైడ్ వాల్స్ పెట్టుకొని అని ఇట్లుంటుంది ఆ కెనాల్ ఇట్లుంటుంది కాబట్టి దాన్ని గైడ్ వాల్ పెట్టుకొని కొద్దిగా ఇట్లా చేసుకుంటే వస్తుండే దాన్ని సీఎం గారు దాని నిర్దేశం మరి ఇట్లా ఎంక్రోచ్ చేయించుకుంటే పని మేము గైడ్ వాల్ పెట్టుకుంటే వాతావరణం ఇదే పని పోయి ఈయన బలైపోయింది సంబంధం లేని విషయం ఈయన అది అంటప్పుడు లేడు, వాళ్ళు ఎంక్రోచ్ చేసినప్పుడు లేడు. ఎక్కువ అయిపోయిందంటే నువ్వు అమ్మాయి చెప్పక మీరు సీఎం ఏం చెప్పారో మీరు అది చేసే ప్రయత్నం వైండింగ్ చేస్తే ఆల్టర్నేట్ ఏముందంటే సపోజ్ ఆ స్ట్రక్చర్స్ తీయకపోతే
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్లో రోడ్డుపై కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దీదీప్య, అధికారులు డిసి రమేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ హరి, ఇతర నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి సాగునీరు గురించి బీజేపీ ఆధ్వర్యంలో దుర్వాసుల చెరువు నుండి అమ్రాబాద్ వరకు మొదటి విడత పాదయాత్ర నిర్వహించారు. అమ్రాబాద్ మండలానికి సాగునీరు అందించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సదర అమ్రాబాద్ మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలని, లేకుంటే మరో ఉద్యమం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అమ్రాబాద్ మండలానికి సాగునీరు ఇస్తా అని చెప్పి 2014లో ఎలక్షన్లకు రావడం జరిగింది. ఆ తర్వాత 2018 ఎలక్షన్లో కూడా సాగునీరు అమ్రాబాద్ పదర మండలాలకు ఇస్తానని చెప్పినటువంటి స్థానిక ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు ఎలక్షన్ల ముందు రుసుల్ చెరువు దగ్గర వచ్చి పర్యటన చేసి అమ్రాబాద్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభలో అప్పుడున్నటువంటి హరీష్ రావు గారి చేత వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఈ యొక్క అమ్రాబాద్ పదర మండలాల సాగునీరు కోసం శిలాఫలకం కూడా వేయలేని పరిస్థితుల్లో ఈ స్థానిక ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు ఉన్నారు. కావున దానికి నిరసనగా అమ్రాబాద్ పదర మండలాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వినతి పత్రం అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. జలాలను తీసుకొచ్చి ఇంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ యొక్క అమ్రాబాద్ మండలానికి పదర మండలానికి అన్యాయం జరిగింది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి అమ్రాబాద్ పదర మండలాలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో బాలరాజు అదే మాదిరిగా అప్పుడున్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ ఉన్నటువంటి మొన్ననూరు దుర్వాసుల చెరువు దగ్గర అక్కడ మొత్తం పరిశీలించి ఒక టీఎంసీ నీటిని అందిస్తానన్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం వెనుక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో అతడు ప్రకటన చేయడం జరిగింది. కానీ రెండు పర్యాయాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ తెలంగాణ అమ్రాబాదు పదర మండలాలకు సంబంధించినటువంటి సాగునీరు మీద ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉందని చెప్పి అతని మీద విరక్తి చెంది ఇప్పుడున్నటువంటి రైతులు ఈ యొక్క అమ్రాబాదు బీజేపీ కార్యకర్తలు అమ్రాబాదు పదర బీజేపీ కార్యకర్తలు ఈ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర చేసి కృష్ణా జలాలను శ్రీశైలం నుండి తీసుకొచ్చినటువంటి కృష్ణా జలాలను ఈ యొక్క మహిళల చేత మీకు అందించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ రోజు మేము చేసినటువంటి ఈ యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షులు అమ్రాబాద్ బీజేపీ పదర బీజేపీ అధ్యక్షులు అందించాల్సిందిగా కోరుచున్నాం. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు చట్టాలకు, కొనుగోలు కేంద్రాల ఎత్తివేతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూరాబాద్ రైతు ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దసాని కస్వప్రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణ
5 మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భైంసా పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారని తెలిపారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుబీర్ పరిధిలో గల పల్సి గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారన్నారు. అజయ్, ఆకాష్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారని తెలిపారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని సీఐ చంద్రశేఖర్ అభినందించారు. ఒక పెళ్లి సందర్భంగా ఆ యొక్క ఇంటి యజమానైనటువంటి జాదవ్ శివరాం ఈ యొక్క కుంటాల గ్రామస్తులైనటువంటి రమేష్ కు సంబంధించినటువంటి ఈ యొక్క లౌడ్ స్పీకర్ ని కిరాయి మీద తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో 22 తారీఖు రోజున ఆ యొక్క పెళ్లి మహోత్సవం జరిగింది. పెళ్లి వేడుకలు అంతా కంప్లీట్ అయ్యేసరికి 23 తారీఖు మార్నింగ్ 5:30 అయింది. సో 5:30 తర్వాత వాళ్ళందరూ కూడా ఆ యొక్క సౌండ్ సిస్టమ్ అందరూ ఆండే పెట్టేసుకుని అక్కడ అందరూ నిద్రించిన తర్వాత అక్కడ నుంచి ఆ యొక్క సౌండ్ సిస్టమ్ సంబంధించినటువంటి 2 యాంప్లిఫైయర్స్ దగ్గర ఒక 70,000 కాస్ట్ అది 70,000. సో ఈ 70,000 కాస్ట్ ఉన్నటువంటి 2 యాంప్లిఫైయర్లు కూడా అక్కడ గుర్తు తెలియనటువంటి దొంగలించినారని చెప్పి మనకు ఆ యొక్క పిటిషన్ ఇవ్వడం జరిగింది కుబీర్ పోలీస్ స్టేషన్ లో. సో ఈ యొక్క పిటిషన్ మీద ఉన్నటువంటి కుబీర్ ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి గారు కేసు నమోదు చేసి సో అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. సో ఈ దర్యాప్తులో భాగంగా మనకు నిన్న ఈ యొక్క పల్సి గ్రామం కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో నిన్న సాయంత్రము విజిబుల్ పోలీస్ లో భాగంగా మేము ఎస్ఐ గారు ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా ఈ యొక్క మహారాష్ట్ర నుంచి ఒక బైక్ మీద 2 అనుమానాస్పద వ్యక్తులు మధ్యలో 2 యాంప్లిఫైర్ బాక్స్ పెట్టుకుని వాళ్ళు 2 అవర్స్ బైన్సా వచ్చే ప్రయత్నంలో ఉండగా వీళ్ళు వెహికల్ చెకింగ్ లో భాగంగా వాళ్ళు బైక్ ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో ఈ యొక్క తప్పించుకునే ప్రయత్నంలో వీళ్ళు వెంబడించి పట్టుకుని ఆ యొక్క యాంప్లిఫైర్ సంబంధించినటువంటి పత్రాలు చూపించమనగా లేకపోతే దానికి సంబంధించిన వివరాలు అడగగా వాళ్ళు ఆ 2 వ్యక్తులు కూడా మొన్న 22 తారీఖు ఆ యొక్క రంగశిం తాండాలో దొంగిలించబడినటువంటి యాంప్లిఫైర్ బాక్స్ ఇవే అని చూపించడం జరిగింది. రైట్, వాళ్ళు నేరాన్ని అంగీకరించారు, మేమే దొంగతనం చేశామని. ఈ ఇద్దరు వ్యక్తులలో ఒకతనేమో రాథోడ్ అజయ్ ఇతని దాబ్దారి హిమాయత్ నగర్ దాబ్దారి గ్రామం మహారాష్ట్ర. రెండవ అతనేమో పాంచాల్ ఆకాష్ రెండవ అతని పేరు. ఇతని మహారాష్ట్రనే. రైట్, భోకర్ మహారాష్ట్ర దగ్గర భోకర్ ఇతని. రైట్, సో ఇద్దరు కూడా ఫ్రెండ్స్. రైట్, సో ఇద్దరు కూడా ఆ రోజు 22 తారీఖు ఆ రంగశిం తాండాలో నుంచి ఆ యొక్క మన యాంప్లిఫైర్ బాక్స్ దొంగతనం చేసి నిన్న సాయంత్రము మహారాష్ట్ర మన బైన్సా తీసుకొచ్చి అమ్ముకుందామనే ప్రయత్నంలో తీసుకురాగా ఈ యొక్క కుబీర్ పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. దీని యొక్క విలువ 70,000 వరకు ఉంటుంది. సో ఈ యొక్క కేసును అతి త్వరలో చాకచక్యంగా ఈ యొక్క నిందితులను పట్టుకున్నందుకు యాజ్ ఏ బైన్సా రూరల్ సిఐ గా నేను మా యొక్క కుబీర్ ఎస్ఐ గారిని మరియు ఆయన సిబ్బంది అయినటువంటి ఆనంద్ అండ్ సాయన్న వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో జేఎఫ్సీఎం కోర్టు
జాతీయ సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నికైన కొండూరి రవీందర్రావుని గంభీరావుపేట మండల గోరెంటాల గ్రామానికి చెందిన మండల ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని, టెస్కాప్ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించడంతో ఈ అవకాశం లభించిందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణ, జెడ్పీటీసీ విజయ, జెడ్పీ కోఆప్షన్ అహ్మద్, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రానికి మొట్టమొదటిసారిగా జాతీయ సమాఖ్య అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇవాళ గంభీరావుపేట మండలానికి రావడం, అది కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సింగిల్ విండో డైరెక్టర్గా గోరంటాల నుండి ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గ్రామానికి రావడం, సాయిబాబా వారి 2005 నుండి సింగిల్ విండో గంభీరావుపేట అధ్యక్షునిగా ఎన్నికై మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో, మీరు నా పైన పెట్టుకున్న నమ్మకం, మీరు నాకు అందించిన సహకారం, నాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఇవాళ ఈ 16 సంవత్సరాల్లో సింగిల్ విండో అధ్యక్షుని నుండి మొదలైన నా ప్రస్థానం జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా 3 పర్యాయాలు, ఇప్పుడు 3వ పర్యాయం, అదేవిధంగా రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా 2వ పర్యాయం మొన్న ఫిబ్రవరిలో ఎన్నిక కావడం, తదుపరి మొట్టమొదటిసారి జాతీయ సమాఖ్య అధ్యక్షునిగా ఈ మే 19, 1964లో స్థాపించబడ్డ ఈ సమాఖ్యకు మొట్టమొదటి తెలుగువాన్ని, అది కూడా మన సిరిసిల్ల గడ్డ మీద, ఈ గంభీరావుపేట గడ్డ మీద పుట్టిన బిడ్డగా నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఎంత ఎదిగినా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకునే కాబట్టి. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మిరాసపల్లిలో దళిత సర్పంచ్ కృష్ణయ్యపై దాడి చేసిన అమానుషమన్నారు. అవినీతి జరిగితే నిరూపించాలి కానీ దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1-2 చోట్ల గెలిచి వాపును బలమనుకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు. బీజేపీ దౌర్జన్యాలను ఎదుర్కొంటామని చెప్పారు. ఈ విషయంలో 11 మందిని అరెస్టు చేయాలని పోలీసులను కోరతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్, సిడిసి చైర్మన్ చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇంజనీర్లు వాళ్ళంతా కూడా మేము చెప్పడం జరిగింది. ఆ స్థానిక ఇంజనీర్ మన జై కాలేజీలో పోయి నిజంగా వివరణ చేస్తుంటే వీళ్ళంతా కూడా పోయి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మీద దాడి చేసి ఆయన ఛాంబర్లో కూర్చొని, ఆ ఛాంబర్లో 11 మంది 10 మంది ఇక్కడ నుంచి పోయి అక్కడ లోకల్ లీడర్స్తో కలిసి ఆయన ఛాంబర్లో కుర్చీ మీద కూర్చొని అవహేళన చేసి, ఆయన మీ సర్పంచ్ దళిత సర్పంచ్ అని పేరుందా, ఇక్కడ కుర్చీ మీద నీ పేరు ఎక్కడిది అని చెప్పి మెడబట్టి తోచి, మీరు ఎన్నోసార్లు దళితుల పేరు మీద నువ్వు కేసులు పెడుతున్నా అని చెప్పి చంపకెట్టి కొట్టిన బీజేపీ నాయకులు వాళ్ళకి తెలియదా? ఈరోజు ఆ నాయకుడు అంటున్నాడు అక్కడ తెలియదు, అక్కడ స్థానిక సర్పంచ్ ఎవరో తెలియదట, అతనికి తెలివందే ఇక్కడ సర్పంచ్ గారిని అవహేళన చేసి నువ్వు దళిత సర్పంచ్ అని చెప్పి మా మీద దాడి చేస్తామని చెప్పి పోయిన నాయకులు ఇటువంటి ప్రగల్భాలు వస్తున్నారు. దయచేసి ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా పవన్ కుమార్ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ నాయకులు 7, 1, 2 సీట్లు మనం గెలిచిండొచ్చు. వాళ్ళు ఇలా దుబాకలో ఏదో 1000 ఓట్లతోనే గెలిచిండొచ్చు. ఇలా హైదరాబాద్లో కొన్ని సీట్లు రావచ్చు. ఆ విషయానికి వస్తే ఈరోజు ఇలా టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఈరోజు గతంలో దేవరకర్ నియోజకవర్గంలో మొత్తం ఉన్నటువంటి ఎన్నికల్లో మొత్తం కూడా మేము పెద్ద మెజార్టీతో గెలిచాం. ఇలా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ఇలా ఎంపీటీసీలను గెలిపించుకున్నాం, సర్పంచ్లను గెలిపించుకున్నాం, ఇలా జెడ్పీటీసీ ఎంపీపీలను గెలిపించుకున్నాం, ఇలా సింగిల్ విండోలను గెలిపించుకున్నాం. అన్నీ కూడా మేము పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపించుకున్నాం. ఎప్పుడు కూడా మేము ఒక అంటే అవహేళన చేయలే, ఎవరు ఇబ్బంది పెట్టలే. ఓడిపోయిన వాళ్ళు సైతం కూడా మేము వెంబడేసుకొని తిరుగుతున్నాం. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఇలా అంబేద్కర్ ముందర ఉండి నేను మాట్లాడుతుంటా అంటాడు. చట్టాలకు ఎక్కడ గౌరవిస్తున్నావు నువ్వు? అంబేద్కరే కళ్ళు మూసుకున్నాడు మీరు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఇలా దళితులకు ఒక చట్టాలు ఉన్నాయి,
అంబేద్కర్ రచించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే ఈరోజు మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం తప్ప ఏనాడు మేము అరెస్ట్ చేయాలని చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాం. ఈ రోజు నుంచి మేము పోరాటం చేస్తాం నిజంగా బీజేపీ వాళ్ళ మీద. మేము ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలో మేము జోక్యం చేసుకోవడం చెప్పి కొత్తకోటలో ఇలా అతన్ని కూడా కొట్టడం జరిగింది. ఎంతమంది కొడతారండి బీజేపీ నాయకులు? ఇక్కడ కొడతారు, మిరాజ్పల్లిలో కొడతారు, ఎక్కడంటే ఇక్కడ వాళ్ళు దౌర్జన్యాలు చూసి ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళకు రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు అనుకుంటారు ఇలా వాళ్ళకు చూసి లాభం అనుకుంటారు. కానీ ఇలా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఇంకా చిత్తుగా డిపాజిట్ కూడా దక్కవు వాళ్ళకు. మేము సైతం ఈ రోజు తలుసుకుంటే ఇలా సైన్యం లాక్కుంటాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లికి సమీపంలో పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారి 163పై ప్రమాదం జరిగింది. రావులపల్లి నుండి కొడంగల్ వెళ్తున్న బైక్, కొడంగల్ నుండి రావులపల్లి వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, జెడ్పీ సీఈఓ నాగపద్మజ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కొత్తగా ఏర్పడిన ఎంప్లాయీస్ అసోసియేషన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జక్కు శ్రీహర్షిని రాకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పల్లెలు బాగుండాలని తీసుకువచ్చిన పల్లె ప్రగతి, పల్లెల్లో ప్రకృతి వనాల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో ముందుండి నడిపించిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణకి చేసినటువంటి గౌరవ జిల్లా ప్రజా పరిషత్ సిఇఓ నాగపద్మజ గారికి, అలాగే ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సాధుల ప్రసాద్ గారికి, సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ నిజంగా పెద్దలు మాట్లాడినట్టు చాలా పెద్దది. మరి మన డిపార్ట్మెంట్ లేదే దాదాపు చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పనులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అభివృద్ధి పనిలో మరి మన డిపార్ట్మెంట్ చేస్తున్న కృషి ఏందో నేను స్వయంగా ఈ సంవత్సరం నుండి చూస్తా ఉన్నాను. సో నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అనుసంధానంగా పనిచేయడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారు. మరి ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉమ్మడి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత అభివృద్ధి ఇంకా ముందుకు వేగంగా జరుగుతుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. అయితే క్యాడర్ స్ట్రెంత్ కావచ్చు, ఇంకా చాలా సమస్యలు వారు వివరించినట్టు ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి. అన్ని కూడా మా దృష్టిలో ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే మేము వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తో కలిసి కాంగ్రెస్ నాయకులు పరిగి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై ఇష్టారాజ్యంగా దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పరిగి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని, అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియడల పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు అన్ని మున్సిపాలిటీలో ఉన్నట్టు అన్ని వార్డులకు సరైన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కమిషనర్ వెంటనే విధుల నుంచి మరి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అక్రమాలకు పాల్పడమే కాకుండా ఏదైతే చెయ్యని పనులకు కూడా బిల్లులు ఇస్తున్నటువంటి కమిషన్ను తప్పకుండా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే పరిధిలో ఉన్నటువంటి పార్కులు ఏవైతున్నాయో ఆ పార్కులు ప్లాట్ లో ఉన్నటువంటి యజమానులే ముందే కట్టడం జరిగినది అక్కడ కంపౌండ్ వాళ్ళు. కానీ అట్టి కంపౌండ్ వాళ్లకు సుమారు 57 లక్షల రూపాయలు ఈ రోజు పరిధిలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు మరి డబ్బులు వైస్ చైర్మన్ యొక్క భర్త మరి డబ్బులను డ్రా చేయడం జరుగుతా ఉన్నది. ఇదన్నిటికీ కారణం ఏంటంటే ఈ యొక్క ఏదైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ గారే బిల్లులకు సర్టిఫై చేస్తూ అట్టి డబ్బులను చెల్లించడం జరుగుతుంది. తక్షణమే అట్టి కమిషనర్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పరిధిలో కూడా ఏదైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క డబ్బులతో చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మరి రోజు రూపాయి కూడగొట్టుకుని అక్కడ డబ్బులు స్థాపించి ఏదైతే డబ్బులు వేసుకున్నారో ఆ డబ్బులతోటి జీవనోపాధి కలిగించుకుంటా ఉన్నారు. అట్టి డబ్బులను వారి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఏర్పాటు చేయకుండా రోడ్డున పడేసే పద్ధతి సరైన పద్ధతి కాదు. తక్షణమే వారికి సరి అయినటువంటి స్థలాన్ని చూపించి కేటాయించిన తర్వాతనే ఆ యొక్క డబ్బులను తీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు డబ్బులు తీయమని అంటలేరు, కానీ తీసామంటా ఉన్నారు. కానీ ప్రత్యామ్నాయంగా వారికి వెనకాలనే మరి వాళ్ళకి స్థలం ఉన్నది, ఆ స్థలంలో వాళ్ళకి కేటాయించాల్సిన వాళ్ళు చాలా కొన్ని సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తక్షణమే వారికి కూడా ఆ యొక్క సదుపాయం నీవిక్కడ మా సమస్యలు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పింది? పేదోళ్ళకి ఎక్కడ అండగుంటానది. ఎక్కడ అండగుంటున్నారా పేదోళ్లకు? ఒక్కొక్కటి ఇల్లు కడుతుంటే 50 వసూలు చేస్తున్నాడు కమిషనర్. నీ పార్కులు పెట్టకముందే బిల్లులు లేపుతున్నారు, జేసీబీలు నడవకముందే బిల్లులు లేపుతున్నారు, రోడ్లు వేయకముందే బిల్లులు లేపుతున్నారు. ఇదా మనము కరోనా వచ్చింది, కరోనా టైంలో ఎవరు చూడు పెద్ద పాపము ఇల్లులకి వెళ్లకుండా పెద్ద తిప్పల పడితే ఈ కమిషనర్ 10 లక్షల రూపాయలు తీసుకొస్తున్నాడు. అవినీతి జరిగింది. 10 నుంచి 20 లక్షలు నీ కరోనా టైంలో ఇద్దెచ్చిన మధ్య 20 లక్షలు తీసుకున్నాడు. మీరు దీని మీద మేము కలెక్టర్ని కూడా తానుకోతాం. కలెక్టర్ గారు దీనికి బాస్ మేము మొన్న ఈ కౌన్సిలర్ మన సీను బోర్డు లీడర్ని తీసుకొని మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో పోయినాం హైదరాబాద్. అయ్యా మున్సిపాల్ కు మొత్తం బాస్ కలెక్టర్ మేడం అన్నారు. కలెక్టర్ మేడం గారికి కూడా మేము సభాముఖ కొత్తపేట చౌరస్తాలో సీఐ నాగమల్లు సుమారు 30 వరకు వాహనాలు సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నెంబర్ ప్లేట్స్ లేకుండా నెంబర్స్ లేని వాహనాలను పూర్తిగా నెంబర్ లేని వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ నాగమల్లు తెలిపారు. జరగనా రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ ఎం బాబు సార్, అదేవిధంగా అడిషనల్ సిపి సార్ సుధీర్ బాబు సార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ డీసీపీ రాచకొండ ట్రాఫిక్ సాకిపుల్ సార్ గారి సూచనల మేరకు ఎవరైతే ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఇరిటేట్ నెంబర్ ప్లేట్ పైన వెహికల్స్ని నడుపుతున్నారో వాళ్ళ యొక్క వెహికల్ని ఆపి వాటికి చలానాలు విధించి వాటి యొక్క నెంబర్ ప్లేట్ని కరెక్ట్ చేయించి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క వాహనదారులు ఏ విధమైనటువంటి వైలేషన్ చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి వైలేషన్స్ ఎవరు కూడా చేయవద్దని కోరుకుంటున్నాం. ఈ వెహికల్ చూసినట్టయితే ఈ ముందు ఉన్నటువంటి 4 నెంబర్లని ఇక్కడ ఉండాల్సిన 4 నెంబర్లని తీసేశాడు. ఇక్కడ వన్ సైడ్ ఈ 2 నెంబర్లు తీసేశాడు. ఇక్కడ టీఎస్ కానీ ఏపీ కానీ ఉండాలా, ఇక్కడ ఇది తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇతను కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి టీఎస్ అనే ప్లేట్ తీసేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా ఇక్కడ వంచి పెట్టడం జరిగింది. కాబట్టి ఇతన్ని మళ్ళీ కొత్త నెంబర్ ప్లేట్ తీసుకొచ్చి కొత్త నెంబర్ ప్లేట్ ఇప్పుడు ఫిక్స్ చేపిస్తున్నాం. ఈ నెంబర్ ప్లేట్ స్థానంలో మరియు కొత్త నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ వెహికల్ పైన ఏదైనా చలాలున్నా ఈ వెహికల్ చూసినట్టయితే నెంబర్ ప్లేట్ లేదు, ఈ వెహికల్ కూడా నెంబర్ ప్లేట్ లేదు, వితౌట్ నెంబర్ ప్లేట్ వస్తున్నాడు. ఇతను ఒక 4 నెంబర్లు నుంచి మిగతా నెంబర్లు మొత్తము తీసేయడం జరిగింది.
వారికి ఇక్కడ ఉండాల్సినటువంటి ఎస్ నెంబర్ కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి 2 డిజిట్లు కానీ లేకుండా ఈ వెహికల్ వస్తున్నాడు. ఈ వెహికల్ చూస్తే నెంబర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 6వ తేదీన అవుకులో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బనగానపల్లి ఎమ్మెల్యే. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం స్పష్టం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తొలగించాలని అధికారులను ఆదేశించిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి సాగునీటికై బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. లక్ష్యం సమాజహితం.